శ్రీ సత్యసాయి జిల్లా అడవి బ్రాహ్మణపల్లిలో ఆక్రమణకి గురైనటువంటి గిరిజనుల భూములను గిరిజనులకే అప్పగించాలి అంటూ పుట్టపర్తి కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ తమ భూములను ఆక్రమించుకున్నారని సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో బాధితులు కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. గిరిజనుల భూములు తిరిగి ఇవ్వాలి అంటూ ఆర్టీఓ, ఎంఆర్ఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నటువంటి భూములను ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ అక్రమంగా ఆన్లైన్లోకి ఎక్కించుకుని రుణాలు తీసుకున్నారని ఆరోపించారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు, రెవెన్యూ మంత్రి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి వినతి పత్రం అందజేసినట్లుగా తెలిపారు. గిరిజన కుటుంబాలు దాదాపుగా 100 ఎకరాలు పోయిన భూములను కోల్పోవడం జరిగింది. 100 సంవత్సరాల నుంచి సాగు చేసుకున్నటువంటి భూములను రెవెన్యూ అధికారులు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయకుండా ఎవరైతే ఎంపీపీగా పనిచేస్తున్నారో ముదిగుబ్బ మండలానికి ఆదినారాయణ యాదవ్ వారి కుటుంబ సభ్యుల పేరు మీద దాదాపుగా మండలంలో అడిబ్రాహ్మణపల్లి తాండాతో పాటు గుడ్డంపల్లి తాండాలో 150 ఎకరాలకు పైగా భూములను ఆన్లైన్ నమోదు చేయడం జరిగింది. ఇవాళ బంజారా గిరిజన సంఘం ఆధ్వర్యంలో పుట్టపర్తి కలెక్టర్ ఆఫీస్ దగ్గర మా బాధితులతో కలిసి ధర్నా చేయడం జరిగింది. మేము గత మార్చి 3వ తేదీ నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్కి, జిల్లా కలెక్టరు టిఎస్ చేతన్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి కూడా మేమన్నీ కూడా ఉన్నటువంటి ఎవిడెన్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఇంత నిర్లక్ష్యం రెవెన్యూ అధికారులు ఎందుకు చేస్తున్నారు? దీని వెనక మతలాబేంటి? మీరేమన్నా ధర్మవరం ఆర్డీఓ, ఎంఆర్ఓని ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ పోస్టింగ్ ఇప్పించాం, 50 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చామని చెప్పేసి బహిరంగంగా చెప్పుకుంటున్నారు. మీరు విచారణ రిపోర్ట్ను ఎందుకు బహిర్గతం చేయలేదని చెప్పి ఇవాళ జిల్లా కలెక్టర్ గారిని మేము ప్రశ్నిస్తున్నాం. గిరిజన